జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ధర్మ విచక్షణ సమవర్తి, కాలలోక కంకాళ భీకర చక్రవర్తి, ప్రళయకాల పర్జన్యమూర్తి వేంచేస్తున్నారహో. దండపాసధరుండా గండరగండ యముండా. చిత్రగుప్త ప్రభు, కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ చిత్తం చిత్తం. ప్రాయశ్చిత్తం ఫార్వర్డ్ బై హిమానీ నవరత్న కూల్ టాక్. చిత్రగుప్త ప్రభు, నాకు సందేహం వచ్చినది. ఏమది ప్రభు? ఏమనగా భూలోకమున చిరుతన వెనుక ఏమన్నా అక్షయ పాత్ర ఉన్నదా అని అనిపించుతున్నది. అక్షయ పాత్రలా? అవును. ఎందుకనగా మనం ఆడవిలను ఎంతో మందిని శిక్షించుంటుంది. అవును ప్రభు. తెగిపడిన రావణాసుడి తల మళ్ళీ మొలిచినట్టుగా నానాటికి ఈ ఆడవిల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఏమిటది? అవును ప్రభు, భూలోకమున చిరుతర ప్రేక్షకుల అభిరుచులు అట్లున్నవి ప్రభు. ఏం అభిరుచితో ఏమో మీరు శిక్షించుటకు మాకు చేతులు రావట్లేదు. నేడు వచ్చుతున్నది కూడా చిరుతర విరలీమునివే ప్రభు, వీక్షించండి. నాన్న ఆవులు గేదెలే అడ్డంగా వస్తాయి, దున్నపోత ఒక్కటే దూకుడుగా వస్తుంది. వీక్షించండి ప్రభు. అవశ్యం. ఏమి వృశ్చిక సంతానము? ఇందులోని తొలి వృశ్చికము సంజన ప్రభు. వాడు హాస్పిటల్లో పడి మగ్గిపోతాడనుకున్నాను, కానీ ఉన్నట్టుండి మీరు ఇలా చేశారేంటి తాతయ్య? నువ్వు వెళ్ళి నీ మొగుళ్ళు తెచ్చుకోమ్మా అని దాంతో అన్నారేంటి? ఈ సంజన వ్యవహారం సమంజసంగా లేదు. రప్పించుడి, శిక్షించదము. భటులారా, సంజన్ని ప్రవేశపెట్టండి. మీరు రాంగ్ అకౌంట్స్ అని వేసేసి ఇలా అర్జెంట్ గా తీసుకొస్తే ఎలా? తప్పుడు లెక్కలను మేము ఇందు నిక్షిప్తము చేసి పొందుపరిచి నిన్ను ఇక్కడికి రప్పించినామని నీ భావన. నీవు ఏమి నేరములు చేయలేదా? నేను చేయలేదు. మరి ఏం చేస్తున్నావు? జస్ట్ ప్లానింగ్ లో ఉంటుండగానే తీసుకొచ్చేస్తారా? ఓహో, నాకన్నా ఎక్కువగా ముద్రిపోయిన క్యాండిడేట్స్ అన్నీ వదిలేసి జస్ట్ నేను ఇంకా థింకింగ్ చాలా డబ్బులు ఇచ్చి ఎలా వాళ్ళని టార్చర్ పెట్టాలా అని ఆలోచిస్తున్నప్పుడు మీరు తీసుకురావడం నో, నేను దీన్ని ఒప్పుకోను. ఓహో, అనినతో నీవు ఇప్పుడు ప్రస్తుతము శిక్షణ తీసుకొనిచున్నావన్నమాట. అవును. రేపు ముదిరిపోవుదు అన్నమాట. అందులకే మొదటగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి వారికంటే ఎక్కువగా శిక్షించవలనని మేము నిర్ణయించితిమి. ప్రభువులు శిక్షలు విధించెదరు, అవి ఇక్కడ అమలు పరచబడు. మీ అధిక ప్రశంసతో మమ్మల్ని భయపడించవా? మీరు విచారణ స్థానం కొండు. యముండా కొండు. రెండవ వృశ్చికము సౌజన్య. వీక్షించండి ప్రభు. నీ పరువుని నిలబెట్టుకోవడం కోసం నా ప్రేమను చంపేసి ఒక పశువు చేత నా మెళ్ళో తాళి కట్టించి జేజేలు పలికించుకున్న నువ్వు ఆప్యాయతను పంచుతావా? పేరు సౌజన్య, తీరు దౌర్జన్య. రప్పించుకు శిక్షించేద్దాం. భటులారా, సౌజన్యాన్ని ప్రవేశపెట్టండి. వదలండి. ఎవరు మీరు? అసలు మీరు నన్ను తీసుకురావడం ఏంటి? ఎవరు మీరు? నేను చిత్రగుప్తుణ్ణి. చిత్రగుప్తుడు అంటే? ఇక్కడ జమాపద్దులు, లెక్కలు, మీ దుర్మార్గాలు, దుష్టత్వాలు అన్ని ఇక్కడ రాసి పెట్టే చిత్రగుప్తుడు. అయితే నేనేం చేయాలి? నీకు శిక్ష విధించదము. ఏం శిక్ష? నీవు చేసిన అకృత్యములకు. అకృత్యాలంటే? అడ్డమైన పనులు. మా మానవ భాషలో మాట్లాడాలి, మీరేంటి ఏదేదో భాషలో మాట్లాడుతున్నారు? నీవు చేయనట్టి వెధవ పనులన్నిటికీ ఇక్కడ శిక్షలు వేయదు. యదవ పల్ల నేనా? నా ముందు ఎవరైనా నోరాడిస్తే నా కాళ్ళ కింద పడేసుకుంటాను, కానీ నా ముందు యదవ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. సార్, మీరెవరు సార్? యముండా. సౌజన్య. యమధిక్కారమా? కొండు. మీ విచారణ స్థానంలో కొండు. మీరు చెప్తే నేను వినేదండి. నేను భూలోకానికి వెళ్తున్నాను. యముండా కొండు. మీ విచారణ స్థానం కొండు.
మూడో వృశ్చిక దీప్తి ప్రభు, వీక్షించండి. ఇష్టమైన వాళ్ళ గురించి చాలా ఇష్టంగా వివరాలు తెలుసుకుంటారు. రప్పించుడి, శిక్షించదము. దీప్తిని ప్రవేశపెట్టండి యమభటులారా. వదిలేండి, ఏంటి ఇలా నలిపేస్తున్నారు? ఏంటిది? నేను ఎక్కడున్నాను? నరకలోకములో. నరకలోకమా? నేను చేసింది 2 మాటలేని ఈ మాత్రం దానికి తీసుకొచ్చేసారా? శత దినోత్సవము జరిపించుకున్న పిలువమందువా? యు మీన్ సెంచరీ? యా, నేను అలాగే ఫిక్స్ అయ్యాను. అప్పుడే తీసుకొచ్చేసారేంటి? ఇట్స్ టూ రెడిక్యులస్, యు నో. ఎవరు తీసుకొచ్చారు? ఏంటి విషయం? శిక్షలు విధించుటకు తీసుకొచ్చితిమి, తీసుకురమ్మని చెప్పింది యమధర్మరాజు. వావ్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నేను చూడండి చాలా సెక్సీగా ఉన్నాను. సెట్ ఏంటి ఇంత డల్ గా ఉంది? మీ హోయలతో, మీ అందచందాలతో మమ్మల్ని ఆకర్షింపజేసుకు మీ తరం కాదు. పొండు, మీ అభిచార స్థానంలో పొండు. కాసేపు మాట్లాడి. యముండా, ఆఖరి నల్లతేలు మల్లిక ప్రభు, వీక్షించండి. నా కూతురికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనదునా. దీనికి ఏ హాని జరిగినా మరుక్షణం ఆ లేఖని చంపేస్తాను. ఈ మల్లిక మహా దుర్మతిగా ఉన్నది. రప్పించుడి, శిక్షించదము. భటులారా, మల్లికను ప్రవేశపెట్టండి. వదలండి, వదలండి. అయ్యో, ఏంటిది? వదలండి. ఏంటి అలా చూసేస్తున్నావు? ఏం చూస్తున్నానా? తీరగాని మెలితిప్పి దోపేయాలకో బెండ్ తీస్తానా? ఎవరు బెండ్ తీస్తావు నువ్వు? అసలు బెండ్ తీసేని అక్కడ ఉన్నాడు, వెళ్ళు. ఆయన తీసేసి ఎత్తే నీ బెండ్ తీస్తారు కానీ నా బెండ్ ఎంత తీస్తారు? అర్థం అవుద్ది, వెళ్ళు. హేమధర్మరాజు చూడడానికి సింహంలా ఉంటారు కానీ మనసు వెన్న కదండి. మీరు వెన్న పూసినా డాళ్ళ పూసినా నేను కరిగేది లేదు. పొండు, మీ విచారణ స్థానం పొండు. అయ్య బాబోయ్, అలా యముండా, పొండు.